తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే ఉద్యానవనాలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలియజేశారు. కాకినాడ వివేకానంద పార్క్ ను సందర్శించారు. అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో కలిసి చర్చించారు. పార్కు ఆవరణలోని పచ్చదనాన్ని, వాకింగ్ ట్రాక్, క్రీడా పరికరాలను పరిశీలించారు. వివేకానంద పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కమిషనర్ ను కలిసి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పిల్లల కోసం మరిన్ని క్రీడా పరికరాలు ఏర్పాటు, ట్రాక్ అభివృద్ధి సహా సమస్యలను కమిషనర్ కు విన్నవించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే కాకినాడ వివేకానంద పార్క్ లో ఎన్నో సదుపాయాలు కల్పించామన్నారు. ఈ సందర్భంగా వివేకానంద పార్క్ పరిసరాల్లోని పింక్ టాయిలెట్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసిన స్మార్ట్ పబ్లిక్ టాయిలెట్లను కూడా కమిషనర్ సందర్శించారు. సమస్యలు చెప్పారు. ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ బాగా హార్డన్ అయింది, దీన్ని కొద్దిగా సాఫన్ చేయాల్సింది. అదేవిధంగా శానిటేషన్ సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద ప్రాతిపదిక మీద సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. అలాగే టాయిలెట్స్ కూడా ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తాము. టాయిలెట్స్లో కూడా ఏమైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా చేయించి రెగ్యులర్ మెయింటైన్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు హామీల్లో భాగంగా ముందుగా మెగా డిఎస్సీ ఫైల్పై సంతకం చేయడం జరిగిందన్నారు. అలాగే పెన్షన్లు 4,000 పెంపు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకాలు చేసి తన మాటను నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. అలాగే రాజీనామా చేసిన వాలంటీర్ల సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని, రాజీనామా చేసిన వాలంటీర్లకు ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. ఏదైతే కోర్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసినట్టునే మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మెగా డిఎస్ ఏదైతే మాట ఇచ్చారో మెగా డిఎస్ మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. సుమారు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఈ రోజున. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆందోళన చెందారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరారో అది కూడా రెండో సంతంగా పెట్టి రద్దు చేయడం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదేవిధంగా పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానన్నారో దాన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి తీసేసిన ప్రభుత్వం మళ్ళీ అది పెట్టించి బాబని ఎంతో మంది కోరితే దాని ప్రకారంగా మాట ఇచ్చారు. మాట ప్రకారంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్ పెట్టించడానికి పెట్టారు. అదేవిధంగా స్కిల్ సైన్స్ పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ రోజున చదువుకున్నప్పుడు కూడా స్కిల్స్ లేక ఏదైతే ఆ చదువుల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తే దాన్ని మళ్ళీ ఈరోజు స్కిల్ సైన్స్ 5వ సంతకంగా పెట్టి ఈ రోజున దాన్ని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నాం. ఇచ్చిన మాట ప్రకారంగా మొట్టమొదటిగా 5 హామీలు నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరి తరపున ఒక ఎమ్మెల్యేగా కాకినాడ ప్రజలందరి తరపున, రాష్ట్ర ప్రజల తరపున అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంపీ అయిన తర్వాత మొదటిసారి అనకాపల్లి చేరుకున్న సీఎం రమేష్ కు ఘన స్వాగతం లభించింది. తిరుపతి నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకోగా కార్యకర్తలు భారీగా చేరుకుని ఘన స్వాగతం పలికారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీగా చేరుకుని ర్యాలీగా ఆయన అనకాపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రజలు కూటమికి కసితో ఓట్లు వేశారని, గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలపై దర్యాప్తు చేయిస్తానని అన్నారు. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని, రైల్వే జోన్ ఏర్పాటు కృషి చేస్తామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని అన్నారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఆ రోజు 4వ తారీఖు కౌంటింగ్ అర్ధరాత్రి అయింది. 5వ తారీఖు ఉదయమే పార్టీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి విజయవాడ, అక్కడ ప్రమాణ స్వీకారం చూసుకొని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మొట్టమొదటిగా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే అనకాపల్లిలో భారీ మెజారిటీతో నన్ను గెలిపించారో నా జీవితాంతం అనకాపల్లి ప్రజలకు రుణపడి ఉంటాను. నా మీద నమ్మకంతో
నాకు టికెట్ కేటాయించిన భారతీయ జనతా పార్టీ పెద్దలు నరేంద్ర మోడీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, నడ్డా గారికి కానీ, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారికి కానీ పార్టీకి విధేయతగా పార్టీ ఏదైతే నమ్మకాన్ని నా పైన ఉంచిందో వారికి ఈ మెజార్టీ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పార్టీని బలోపేతం చేసేదానికి ఉత్తరాంధ్రలో నా వంతు కృషి చేస్తాను. అలాగే ఏదైతే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఇంత భారీ మెజారిటీ ఇచ్చారో బాధ్యత పెరిగింది. ప్రజలకు ఏదైతే ఎలక్షన్లో చెప్పామో అవిని తప్పకుండా చేసి మంచి పేరు తెచ్చుకొని శాశ్వతంగా ఇక్కడ పార్టీని నిలబెట్టడానికి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మనం చూసాం ఏ విధంగా ఎలక్షన్స్లో విర్రవీగిపోయారో, ఏ విధంగా అత్యుత్సాహం చూపించారో. వాళ్ళంతా కూడా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివివంతులు, చాలా సైలెంట్గా ఎక్కడ కూడా మాట్లాడకుండా ఏం చేయకుండా. కాకపోతే మాకు తెలుస్తుంది, నేను పెందుర్తిలో ఉదయం 9:30కే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ప్రజలు కసిగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని దించాలన్నారు. అదే జరిగింది. ఏదైతే నేను ఇచ్చిన ఛానల్స్ ఇంటర్వ్యూలో కానీ ఒకసారి అన్ని చూడండి. ఈ ప్రభుత్వం పైన ఎంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఇప్పుడు అవన్నీ లేకుండా కక్ష సాధింపు చర్యలు అనేది కాకుండా ప్రజలకు ఏమి చేస్తే మేలు జరుగుతుందనే ఆలోచనే ఉంటుంది. ఎవరిపైన కక్ష ఉండదు, ఎవరిని బాధ పెట్టడం ఉండదు. ప్రజలన్న తర్వాత అందరూ ఒకటే. వారు 5 సంవత్సరాలు పడిన బాధని, ఈ రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో ఆ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేసే దానికోసం అందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అయితే మాత్రం విశాఖపట్నంలో, ఉత్తరాంధ్రలో ఏదైతే ఇక్కడ ప్రజల సొమ్ము దోచుకున్నారో, ఇక్కడంతా భూ కబ్జాలు చేశారో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి చట్టపరంగా ఏ విధంగా తీసుకోవాలనో ఆ విధమైన చర్యలే తీసుకుంటామని చెప్పేసి ఎక్కడ దౌర్జన్యాలు ఉండవు, ఎక్కడ ఉండవు. పేద ప్రజలు, కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళని వీళ్ళని బెదిరించి చేశారో చాలా వరకు విశాఖపట్నంలో ఇక్కడ చేశారు. విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా చేశారు. చాలామంది వ్యాపారస్తులను కూడా తెలుగుదేశంకు, లేకపోతే ఈ కూటమికి ఎవరైతే భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉన్నారో వారందరికీ కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారందరికీ తగు శిక్ష పడేట్టుగా చేస్తాము. అలాగే ప్రజల సొమ్ము దోచుకునే వాళ్ళ సొమ్ము ఎక్కడున్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజల సంక్షేమానికి మళ్ళీ పంచుతామని చెప్పేసి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్న పశ్చిమ గోదావరి జిల్లా జేసీ ప్రవీణ్ ఆదిత్య. ఎదుటివారి ప్రాణాలను నిలిపేందుకు ముందుకు రావాలంటూ పిలుపు. భీమవరం సోమేశ్వర స్వామిని మావుళ్లమ్మను దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జైలు నుంచి బెయిల్పై విడుదలైన సినీ నటి హేమ. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదన్న హేమ తరపు న్యాయవాది. ఎంపీ అయిన తర్వాత మొదటిసారి అనకాపల్లి చేరుకున్న సీఎం రమేష్. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.